హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. గర్భం దాల్చిన మహిళలు వాల్నట్స్ తింటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలన్నా ఒక్కసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. వారు ఏ ఆహారం తీసుకోవాలి అనేది చెబుతారు. గర్భధారణ సమయంలో నట్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు వాల్నట్స్ తీసుకుంటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ వాల్నట్స్ తింటూ ఉంటారు, కానీ వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ వాల్నట్స్ తిననివారు ఉంటే ఈ వీడియో చూశాక తప్పనిసరిగా తినడం అలవాటు చేసుకుంటారు. గర్భధారణ సమయంలో వాల్నట్స్ తింటే మంచిదా కాదా అనే సంశయం మనలో చాలా మందికి ఉంటుంది. గర్భధారణ సమయంలో వాల్నట్స్ తినటం సురక్షితమే. ఇవి మెదడును పోలి ఉంటాయి. మెదడును పోలి ఉండటమే కాకుండా మెదడు పనితీరుకు సహాయపడతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు వాల్నట్స్ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో నట్స్ తింటే పిల్లల్లో ఎలర్జీ ఉండదని చెబుతారు. వాల్నట్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. వాల్నట్స్లో గామా టోకోఫెరల్ రూపంలో విటమిన్ ఇ ఉంటుంది. గామా టోకోఫెరల్ రూపం అనేది విటమిన్ ఇ యొక్క ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. వాల్నట్స్లో విటమిన్లు ఫైబర్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, కాల్షియం, ఐరన్, జింక్ మరియు సెలీనియం సమృద్ధిగా ఉంటాయి. వాల్నట్స్లో ఆల్ఫా-లినోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది శిశువు అభివృద్ధికి అవసరమైన కొవ్వు ఆమ్లం. వాల్నట్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పుట్టబోయే బిడ్డ కళ్ళు మరియు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. వాల్నట్స్లో మొక్కల స్టెరాల్స్ కూడా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. వాల్నట్స్ను సరైన మోతాదులో గర్భధారణ సమయంలో తీసుకుంటే సరైన లిపిడ్ ప్రొఫైల్ నిర్వహించడానికి సహాయపడుతుంది. వాల్నట్స్లో ఎండోథీలియల్ కణాల పనితీరును కాపాడటానికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ కణాలు రక్తనాళాల వశ్యతలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందువల్ల వాల్నట్స్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తనాళాల వాపును నియంత్రించవచ్చు. రక్తనాళాలను సడలించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వాల్నట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వాల్నట్స్ని పై తొక్క తీయకుండా తీసుకోవాలి. చాలామంది వాల్నట్స్ని నానపెట్టి పై తొక్క తీసేసి తింటూ ఉంటారు. ఎందుకంటే తొక్కతో తినాలి అని చెప్తున్నాము. వాల్నట్స్లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ 90% దాని తొక్కలోనే ఉంటాయి. అందువల్ల తొక్కతో సహా వాల్నట్స్ని తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. వాల్నట్స్లో ఉండే రాగి కంటెంట్ పిండం యొక్క సరైన పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు చాలా అవసరం. ఇది కణజాలాలను రిపేర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. వాల్నట్స్ మెలటోనిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మెలటోనిన్ అనేది నిద్రను ప్రేరేపిస్తుంది. 3వ త్రైమాసికంలో నిద్రలేమి సమస్య అనేది వస్తుంది. ఆ సమయంలో రాత్రి సమయంలో ఒక 3 వాల్నట్స్ తింటే నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. కాబట్టి వీటిని తింటే తొందరగా ఆకలి వేయదు. వాల్నట్స్లో ఉండే మాంగనీస్ శిశువు యొక్క ఎముకలు మరియు మృదులాస్థి అభివృద్ధికి కీలకమైన పోషకం అని చెప్పవచ్చు. వాల్నట్స్లో పోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది శిశువు యొక్క మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడుతుంది. ఇది శిశువులో న్యూరల్ ట్యూబల్ లోపాలు మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 3 వాల్నట్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి 1 స్పూన్ తేనెలో కలిపి తింటే తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గర్భధారణ సమయంలో వాల్నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, రోజుకి ఎన్ని తినాలో అనే సందేహం కూడా మనలో చాలా మందికి ఉంటుంది. వాల్నట్స్ అనేవి రోజుకి 2 లేదా 3 మించి తినకూడదు. వాల్నట్స్ ఎక్కువగా తింటే తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి మోతాదు మించకుండా తింటేనే మంచిది. మితంగా తీసుకున్నప్పుడే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మోతాదు మించితే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాల్నట్స్ను అధిక మొత్తంలో తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో అతిసారానికి దారి తీయవచ్చు. ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
దాంతో దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీసే పరిస్థితులు వస్తాయి. వాల్నట్స్ తింటే అలర్జీ ఉన్నవారు వాల్నట్స్ తినటానికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వాల్నట్స్ తిన్నప్పుడు అలర్జీ వచ్చి చర్మ దద్దుర్లు, పెదవుల వాపు, దురద, మైకం మరియు శ్వాసకోశ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాల్నట్స్ అలర్జీ ఉన్నవారు వాల్నట్స్కి దూరంగా ఉంటేనే మంచిది. అంతేకాకుండా వాల్నట్స్ అధికంగా తినటం వలన డెలివరీ సమయంలో రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాల్నట్స్ని రోజుకి 2 లేదా 3 తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు తగ్గాలంటే రోజుకి 2 లేదా 3 వాల్నట్స్ తినండి. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఒక్కసారి డాక్టర్ని సంప్రదించండి. అప్పుడు ఎటువంటి అనుమానాలు లేకుండా తినవచ్చు. అనుమానంతో ఎప్పుడూ తినకూడదు. చూసారుగా ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో వాల్నట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.